హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. బాబు గారి సర్కార్ అంటేనే ఎన్నెన్నో సామెతలు చెప్పేటోడు చంద్రబాబు అయితే ఈనేటోడు ఆంధ్ర ప్రజలని. రాజ్యం వీరభోజ్యం అంటారు కదా, దీన్ని ఇంకొక రకంగా మనం మార్చుకోవాలన్నమాట. రాజ్యం కార్పొరేట్ భోజ్యం అన్నట్టు బాబు గారు మారుస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్. అందులో అంటే పేషెంట్లకు ఇచ్చే వసతులు సౌకర్యాలు అన్నిటినీ కైంకర్యం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్రకు తెరదీసిండు. వాస్తవానికి గతంలో 2019 నుంచి 2004 మధ్య దేశం కొనియాడే రేంజ్లో ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలం అవుతున్న తరుణంలో వైద్యాన్ని ఎంత దగ్గర చేసిందో తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థను, గ్రామ సెక్రటేరియట్లను వీళ్ళందరినీ పెట్టుకొని తర్వాత వైద్య శాఖను రంగంలోకి దింపి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మరణాలను తగ్గించే ప్రయత్నం చేసింది. తర్వాత అప్పుడున్న కేంద్ర ప్రభుత్వ సఖ్యతతో ఏ రకంగా కరోనాకు సంబంధించిన ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అన్నీ ఎట్లా తెప్పించి జనాలకు పంచాడో అంతా చూసినాం. ఆ తర్వాత కూడా చాలా రకాలుగా వైద్యాన్ని అంటే గడప గడపకు చేర్చిన విధానం ఇప్పటికీ మర్చిపోలేరు ప్రజలు. అయితే ప్రభుత్వం మారిపోయింది. అది ఇంకా ఈవీఎం స్కామా లేకపోతే మ్యానిపులేషన్ అన్నది ఇక భగవంతుడికి తెలియాలి. కానీ ప్రభుత్వం మారితే ఎన్ని మార్పులు వస్తాయన్నదానికి ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు గారి సర్కార్ రావడంతోనే విద్య శాంతం సంగలాగిపోయింది, వైద్యం కార్పొరేట్లకు కైంకర్యం అయిపోయింది. దానికి అంటే ఈరోజు ఒక బెస్ట్ స్టోరీ అనమాట. దూదికి దిక్కులేదు, పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులు ఎత్తేస్తున్న వైనం. ఆఖరికి అంటే డ్రెస్సింగ్ చేయడానికి కాటన్ కూడా గతి లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంక ఏ స్థితికి తీసుకొచ్చారు అన్నది ఆలోచించాలి. గ్యాస్, షుగర్, బీపీ సమస్యలకు మందులు ఇవ్వలేని దైన్యం, అన్నీ బయటకే రాస్తున్న వైద్యులు, నిరుపేద రోగులపై మందుల భారం మోపుతున్న పాలకులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే దుస్థితి. విజయవాడ జీజీహెచ్లో జెంటామైసిన్ డ్రాప్స్, గ్లౌజులు కర్వే, మల్టీవిటమిన్ టాబ్లెట్లకు నోచుకొని గుంటూరు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్లో ఏ అత్యవసర మందులు లేవు. అన్ని ఆసుపత్రుల్లో సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే. ఆసుపత్రికి వచ్చింది మొదలు తిరిగి వెళ్ళే వరకు అన్ని కొనాల్సింది. ఎన్ని మార్లు ఇండెంట్ పెట్టినా మొద్దు నిద్ర వీడని సర్కారు. గతంలో ఏం జరిగిందంటే జీరో వేకెన్సీ పాలసీ అమలు. అంటే ఏ ఆసుపత్రిలో కూడా అయితే ప్రభుత్వం నుంచి లేదంటే ప్రైవేట్ నుంచి అవుట్సోర్సింగ్ నుంచి ఏ ఒక్క వేకెన్సీ లేకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. జీరో వేకెన్సీ పాలసీ అమలు, 5 ఏళ్లలో 54,000 పోస్టుల భర్తీ, ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం. ఫలితంగా గ్రామీణ పిహెచ్సిల్లో వైద్యుల కొరత 0.86 మాత్రమే. అదే జాతీయ స్థాయిలో 22.30% మేర వైద్యులలేమి. దేశం మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 23% నర్సుల కొరత. ఏపీలో కేవలం 4.7% మేర మాత్రమే నర్సు పోస్టులు ఖాళీ. ఇటీవల పార్లమెంట్లో ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ఒకసారి చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడిగి మండలం వెంకటంపల్లి గ్రామం బత్తులపల్లి ఆసుపత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్లుయెన్స్, ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాసుపత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబ సభ్యులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. 2,000 దాకా ఖర్చు అయింది. ఇక మందులన్నీ బయటకే రాస్తున్నారు. 3 దఫాలుగా బయటే కొంటున్నాను, ఇంజక్షన్లకే రోజుకు 2,000 రూపాయలు ఖర్చు. గతంలో ఎన్నికల సందర్భంగా ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి, అంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ప్లస్ డాక్టర్ కూడా, అట్లాంటి కుటుంబంలో ఒక వ్యక్తి అంటే ఏదో అరుదైన వ్యాధికి గురైతే కరోనా టైంలో కాపాడిన విధానాన్ని అప్పట్లో విడుదల రజని చెప్పినప్పుడు లోకం మొత్తం షాక్ అయింది. ఇంచుమించు 1,50,00,000 పైగా ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బులతో ఒక డాక్టర్ని అంటే ఫ్రంట్ వారియర్గా నిలబడ్డ సమయంలో కాపాడిన విధానం అప్పట్లో ఎంతో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. ఇది ఒక్కటే కాదు, బాబు గారు వచ్చినప్పుడు వైద్య శాఖను మొత్తానికి గత 2014 నుంచి 19 మధ్య చూసినాం కదా, కామినేని హాస్పిటల్స్ను నడిపించిన కామినేని ఆయనకు అప్పగించడం, విద్యాశాఖను మన పొంగూరు నారాయణకు హ్యాండ్ ఓవర్ చేయడం, ఇట్లాగా కార్పొరేట్ చేతుల్లోనే అంటే ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం ఏవైతే మ్యాండేటరీస్ ఉంటాయో వాటినే ఆ శాఖలనే కార్పొరేట్ల చేతిలో పెట్టిన తర్వాత ఇంకా అవి సంస్కరణలకు ఎట్లా నోచుకుంటాయి. సో ఇక బాబు గారి నుంచి ఇంతకుమించి ఆశించడానికి ఏం లేదు. ఎందుకంటే సంపద సృష్టి అంటే ఇట్లనే ఉంటుంది అనమాట. ఎవరి కోసం సంపద సృష్టి అంటే తన అనుచరులకు, తనకు మద్దతు ఇచ్చిన వాళ్ళకు, తన అనునాయులకు, ఇట్లాంటి వాళ్ళకందరికీ సంపద సృష్టించడంలో భాగంగా ఇట్లా పేదలను, మధ్యతరగతి వర్గాలను ఇబ్బంది పెడుతూ ఈరోజు దేశంలో అన్ని రికార్డ్స్ అన్ని ఏం చెప్తా ఉన్నాయంటే
70% పైగా ఒక సామాన్యుడు తాను సంపాదించిన డబ్బులో 70-80% కేవలం విద్యా వైద్యానికే ఖర్చు పెడుతున్నారు అని. కరెక్ట్గా ఆ లాజిక్నే బేస్ చేసుకొని మన బాబు గారు కార్పొరేట్లకు దోచిపెడతా ఉంటాడనమాట. సో దూదికే దిక్కు లేదు, ఇంక ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, మందులు వీటన్నిటికీ ఏడుకెళ్ళి తెచ్చి పెడతారు పైసలు. ఏమనంటే రాష్ట్రం మళ్ళీ మనం చెప్తా ఉండాలన్నమాట. ఇంకా విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం. ఇక్కడ ఏం చెప్తారంటే జనం నెత్తిన చేయిబెట్టి ఆస్తులు రాయించుకున్నారు. ఐదేళ్లలో వైసీపీ లక్షల కోట్ల అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి అప్పు తెచ్చే పరిస్థితి లేదు అంట. వీళ్ళ నోడుతున్నా కదా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పింది. గతంలో ఈ పచ్చపత్రికలు లుచ్చపత్రికలే రాసినాయి కదా 14 లక్షల కోట్ల దాకా అప్పులు చేసిందని. వీళ్ళే మళ్ళీ 5.5-6 లక్షల కోట్లకు మించి ఆంధ్రప్రదేశ్ అప్పు చేయలేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడింది. ఇప్పుడు ఇట్లా ఇంకా ఒక అబద్ధాన్ని పదే పదే వల్లవేయడం, దాన్ని నిజమని నమ్మించడం, ఇంకా ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ నుంచి ఇంకేం ఆశిస్తారు? సో విద్యా వైద్యాన్ని మర్చిపోండి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎవరి ఆరోగ్యాన్ని, ఎవరి భవిష్యత్తును వాళ్ళే చూసుకోవడం ఉత్తమం అని చెప్పి ఇప్పటికే నిపుణులు సెలవిస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.